లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ. నమస్తే కడప వార్త. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మంచాలమ్మ దేవస్థానం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక పూజా కార్యక్రమాన్ని కడప వార్త ఎడిటర్ ఆలయ వ్యవస్థాపకులు జి రమణయ్య మరియు వారి సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు రాయచోటి పట్టణం నుండి అనేక వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సంబంధించి వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు కడప వార్త సౌజన్యంతో మంచాలమ్మ దేవస్థానం నారాయణరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ నేత్ర వైద్య శిబిరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కంటి సమస్యలో ఉన్నటువంటి రోగులు ఈ శిబిరానికి విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఆపరేషన్లు అవసరమైనటువంటి వారిని గుర్తించి తగు సూచనలు సలహాలు డాక్టర్లు అందజేశారు. మంచాలమ్మను దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంచాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. రాయచోటి మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరలక్ష్మి వ్రత దినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాయచోటి పట్టణంకు సమీపంలో ఇచ్చిన మంచాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ గుడిని చక్కగా అమ్మవారి కరుణ కృపకు కటాక్షలు ప్రజలు సంతోషంగా ఉండాలి. అలాగే ఈ ధర్మకర్త మండలికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచాలమ్మను దర్శించుకున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మంచాలమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ చరిత్ర గురించి మహత్యం గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోశాల నిర్వహణాన్ని విచారించారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించారు. తదనంతరం భక్తాదులకు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆలయ వ్యవస్థాపకులు కడప వార్త ఎడిటర్ జి రమణయ్యని మరియు వారి సోదరులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మంచాలమ్మ వరలక్ష్మి వ్రత మహోత్సవానికి పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు దేవకి సతీష్ గారు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎంసి ఓబయ్య, వెంకట సుబ్బయ్య, జంగమయ్య తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాల వడ్డేర సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రసాద్, జీవానందం తదితరులు కూడా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నుదుటన కుంకుమ కాగా పసిడి కాంతుల తూరుపు తనుమున మిసిమి శోభలై వెలుగా జడలో విరిమాలలతో మెడలో సరిహారముతో జడలో విరిమాలలతో మెడలో సరిహారముతో సంపత్కారిణి సంపద్రూపిణి సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ కరముల గాజులు గలగలలాడక కళ్యాణి
పదముల మువ్వలు స్వరజతి పాడగ వరగౌరీ కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి పదముల మువ్వలు స్వరజతి పాడగ వరగౌరీ కురిసే సిరి సంపదలే నెరిసేదరహాసములై పాలకడలిలో ప్రభవించిన సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీరావమ్మ శ్రీ లక్ష్మీరావమ్మ లక్ష్మీరావమ్మ శుభలక్ష్మీరావమ్మ. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా రోజే ముత్తైదువలే పట్టే నీ హారతులే రోజే ముత్తైదువలే పట్టే నీ హారతులే మతివలు చేసే వ్రతముల ఫలముగా సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీరావమ్మ శ్రీ లక్ష్మీరావమ్మ లక్ష్మీరావమ్మ శుభలక్ష్మీరావమ్మ. నిత్య సుమంగళి నిర్మల హాసిని కాత్యాయని రావమ్మ మంగళ రూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిర్మల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.